ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని మాట లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుంచి. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. దేవుడు ఒక ఉపమానం చెప్పాడంట. ఈ ఉపమానం చెప్పింది యేసయ్య. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని. చాలామంది ఈ ఉపమానంలో దేవుడు చెప్పిన రీతిగా అనేక మంది యొక్క ప్రవర్తన ఉంటుంది. ఏమని ఎలా ఉంటుంది? మేమే నీతిమంతులము అని ఇతరులను తృణీకరించే స్వభావం, ఇతరులను ద్వేషించే స్వభావం, ఇతరులను అసహించుకునే స్వభావం, ఇతరులను హేళన చేసే స్వభావం, ఇతరులను దూషించే స్వభావం, ఇలాగా ఇటువంటి స్వభావం కలిగి ప్రవర్తించే ప్రవర్తన కలిగిన వారి కోసం దేవుడు ఈ ఉపమానం చెప్పాడు. చూడండి 10వ వచనము. ప్రార్థన చేయుటకి ఇద్దరు మనుషులు దేవాలయంకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. ఇద్దరు దేవాలయానికి వెళ్ళారంట. ఒకడు పేరు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులునైన ఇతరుల మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఇంకా వారమునకు 2 మారులు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుండెను. ఏమని ప్రార్థిస్తున్నాడంట పరిసయుడు? దేవా, నేను వ్యభిచారుల వలె, ఇతరుల మనుషుల వలె, చోర్ల వలె, అన్యాయస్తుల వలె నేను ఉండడం లేదు. అలా ఆఖరికి అక్కడ ఎవరున్నారు? సుంకరు ఉన్నాడు. ఆయన కూడా ప్రార్థన చేయడానికి ఆ స్థలానికి వచ్చాడు. వస్తే సుంకరిని చూసిన పరిసయుడు ఏమని ప్రార్థిస్తున్నాడు? ఈ సుంకరి వలెనైనను నేను ఉండనందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానని ప్రార్థిస్తున్నాడు. మరి సుంకరి ప్రార్థన ఎలా ఉందో చూద్దాం. 13వ వచనం. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపనైన నన్ను కరుణించుమని పలికెను. ఏమని చేశాడు సుంకరి? ఈ పరిసయుడు వలె నేను ఉండడం లేదు, అన్యాయస్తుల వలె ఉండట్లేదు, వ్యభిచారుల వలె ఉండడం లేదని ప్రార్థన చేయలేదు. దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఏ ప్రార్థన? విరిగి నలిగిన ప్రార్థన ఇది. పాపిని నన్ను కరుణించు అన్నాడు. ఇది ఎంతో చిన్న మాట. ఆ చిన్న మాటలో ఎంతో విశ్వాసం ఉంది, ఎంతో విధేయత ఉంది, ఎంతో తగ్గింపు ఉంది, ఎంతో దేవుని పట్ల ఆయనకున్న గౌరవము ఇక్కడ ఆయన ప్రార్థన ద్వారా తెలియబడుతుంది. అయితే దేవుడు ఎవరు ప్రార్థన ఆలకించాడు? అతనికంటే ఇతడు ఎవరు? అతనికంటే పరిసయుని కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. అతనికంటే అతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడుననియు చెప్పెను. మరి పరిసయుడు ఎంతగానో హెచ్చించుకున్నాడు, తనకు తానే హెచ్చించుకుంటున్నాడు, నీతిమంతుడినని హెచ్చించుకుంటున్నాడు, సుంకర్ని తృణీకరిస్తున్నాడు. మరి సుంకరైతే పరిసయుని తృణీకరించాడా? ఏమీ అనలేదు. ఈ పరిసయుని వలె అని కూడా అనలేదు. అసలు ఏమీ అనలేదు. అయ్యా, పాపినైనా నన్ను కరుణించుమని ప్రార్థించాడు. ఈ సమయంలో భక్సింగ్ గారికి చాలా ఇష్టమైన పాట ఒక్కొచ్చును. ఇదిగోండి భక్సింగ్ గారు చూడండి. నా చిన్నప్పటి నుంచి ఇవి నేను భద్రంగా దాచుకుంటున్నాను. భక్సింగ్ గారు ఆయన ఎంతో నీతిమంతుడు, గొప్ప ప్రవక్త, సహోదరుడు భక్సింగ్ గారు. ఎందుకంటే ఆయన అంత పెద్దవాడైనప్పటికీ మనకు సహోదరుడే, ఆత్మీయ సోదరుడు. ఆయనకి ఇష్టమైన పాట అని నేను విన్నాను. చూడండి. ప్రభువా నన్ను కరుణించుము,
దుష్కార్యములు చేసి తిని, ఎన్నికలేని పాపిని, నీ ఘోర పాపిని, నీ ఘోర పాపిని. ప్రభువా నన్ను కరుణించుము, నీ ఘోర పాపిని, 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 నీ ఘోర పాపిని. దేవునికి వందనాలు. అయితే సుంకరి కరుణించుమని దేవుణ్ణి అడుగుతున్నాడు. భగత్ సింగ్ గారు ఎంతోమందిని రక్షించాడు. ఆయన వాక్యం ద్వారా అనేక మందిని రక్షణ అనే ఓడలోకి ఎక్కించిన సహోదరుడు భగత్ సింగ్ గారు. మరి ఆయన పాపిని అని పాడుతున్నాడు. మరి తల్లి గర్భంలోనే నుండి మనము పాపులమని దేవుని వాక్యం చెప్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మరి ఏంటా పాపము? మాటే కావచ్చు, తలంపే కావచ్చు, క్రియే కావచ్చు, ఏదైనా నడవిడకలో ఏదైనా సరే. ద్రోహులారా, మోషే ద్రోహులారా అన్నాడు. ఏం జరిగింది? అంత భక్తుడు కనాను ప్రాంతంలో పాలుతేనెలు ప్రవహించు కనాను దేశంలోకి అడుగు పెట్టలేని పరిస్థితి. పర్వతపు శిఖరం నుండి కంటితో చూచాడు. జాలిగల దేవుడు కాబట్టి చూపించాడు ఆ ప్రాంతాన్ని అంతటిని. మరి మనము మన ప్రార్థనలో లోపాలు ఉంటే మనం ఈ రోజు నుంచి నువ్వు నేను సరి చేసుకుందాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన తండ్రి, సుంకరి ప్రార్థన చేశాడయ్యా. పాపిని నన్ను కరుణించుము అని ప్రార్థన చేశాడు ప్రభువా. తండ్రి, ఈ సమస్యలు, ఈ బంధకాలు తండ్రి నాయన, హేళనలు, దూషింపబడటం తండ్రి, ఇవన్నీ ప్రభువా నాయన ఇలాగా ప్రభువా నాయన ఇబ్బందులుగా, సమస్యలుగా ఉన్న మా జీవితాలకు కాపరం నువ్వేనయ్యా. తండ్రి, సుంకరి చేసిన ప్రార్థన లాంటి అనుభవాన్ని మాకు నేర్పించండి అయ్యా. పాపినైనా నన్ను కరుణించండి అయ్యా, మమ్మల్ని కరుణించండి అయ్యా. ఈ రోజు నుంచి ప్రభువా నాయన మా యొక్క ప్రార్థనలో లోపాలను సరిచేయండి ప్రభువా. ఏ రీతిగా ప్రార్థన చేయాలో నేర్పండి ప్రభువా. ప్రార్థన ద్వారా అనేక కార్యాలు తండ్రి చూసి నిన్ను మహింపరచడానికి మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టండి అయ్యా. గొప్ప దేవుడు, మాకు తోడుగా ఉంటున్నావయ్యా. ఇంతవరకు నడిపించిన దేవానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు. ముందున్న కాలంలో ప్రభువా నాయన మాకు తోడుగా నీడగా ఉంటున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.